కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామం కనుక పేరు పేరున అందరికీ వందనాలండి. వందనాలు. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ఆలకించుదాం. కాస్త ప్రశాంతంగా బైబిల్ తెరచి ఫోన్ సైలెంట్లో పెట్టుకుని ఒకవేళ ఫోన్ వచ్చినా బయటకు వెళ్లకుండా ప్రశాంతంగా దేవుని వాక్యంలోకి వెళదామండి. సామెతల గ్రంథంలోని 28వ అధ్యాయం 13వ వాక్య భాగాన్ని చదువుతారండి. 28-13 బైబిల్ తెరవాలందరూ. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుకుంటాడా? అవును, కనికరాన్ని పొందుకుంటాడు. ప్రియా దేవుని ప్రజలారా, పెద్దలారా, దేవుని సన్నిధానానికి కూడి వచ్చిన వారులారా, ఈ ఉదయకాల శ్రేష్టమైన సమయంలో ప్రభువుని ఆరాధించి మహిమపరిచినటువంటి దేవుని పిల్లలారా, సామెతల గ్రంథంలో ప్రపంచ మేధావి లేదా బైబిల్ జ్ఞాని అని పిలువబడుతున్నటువంటి సొలొమోను మహారాజు గారు సామెతలు రాస్తూ 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 ఓ మాట చెప్తున్నట్టు లేఖన భాగంలో మనం చదువుకున్నాం. ఏంటండి అంటే, అతిక్రమమును దాచిపెట్టుకునేవాడు ఏమవుతాడు? వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుకుంటాడు. ఇది లేఖన భాగాల్లో మనం చదువుకుంటున్నటువంటి వాక్య భాగం. నిజానికి ఇప్పుడు గ్రామంలో కానీ లేదా కుటుంబంలో కానీ లేదా సంఘంలో కానీ వ్యక్తిగత జీవితంలో వరకు మనం వస్తే దాచిపెట్టే విషయాలు ఏమిటి అంటే కనుక అక్షరాల చెప్పండి ఏం దాచిపెడతారు? అతిక్రమాలు మాత్రమే దాచిపెడతారు. హలో, అర్థమవుతుందండి? బైబిల్ ఏం చెబుతుందంటే, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. అతిక్రమాలు దాచిపెట్టే కుటుంబం వర్ధిల్లదు. అతిక్రమాలు దాచిపెట్టే వ్యక్తి అంతకంతకు ఏమైపోతారు? క్షీణించిపోతారు. వర్ధిల్లడు అంటే అర్థం అది. నిజానికి ఇప్పుడు బైబిల్ ఎలా చెబుతుంటే, మరి సమాజాన్ని చూస్తుంటే, ఇప్పుడు కుటుంబాన్ని చూస్తుంటే, ఇప్పుడు వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే, భర్తను పరిశీలిస్తే, భార్యను పరిశీలిస్తే, పిల్లలను పరిశీలిస్తే, ఈ రోజున దాచిపెట్టేవేంటి? సీక్రెట్స్ ఏమిటి అంటే మంచి విషయాలు కాదు. ఏం దాచిపెడుతున్నారు? బైబిల్ ఏం చెబుతుంది? దాచిపెట్టమంటుందా? ఒప్పుకుని విడిచిపెట్టమంటుందా? బైబిల్కి మనిషి జీవితానికి చూడండి, బైబిల్ చెబుతున్న దానికి మనిషి జీవిస్తున్న దానికి ఆ వ్యత్యాసం చూడండి. బైబిల్ ఏమో ఒప్పుకొని విడిచిపెట్టేమాట, దాచిపెట్టకూడదు, అది దాచిపెడితే మంచిది కాదండి. కానీ సమాజంలో, నేటి సమాజంలో, ప్రస్తుత సమాజాన్ని మనం చూస్తున్నప్పుడు దాచిపెట్టే విషయాలు మాత్రం బాగా ఆలోచిస్తే ఇవి తప్ప రెండో విషయాలు ఏమి ఉంటాయా? ఉండవు. అరే, కుడి చేతితో ఇచ్చేది ఎడం చేతికి చెప్పండి తెలియకూడదు అంటే అక్షరాలు తెలియపరుస్తున్నాం లేదా? ఏదో టైంలో, ఏదో సమయంలో, ఏదో రకంగా అది తెలియపరిచేస్తాం. కానీ దాచిపెట్టేది ఏమిటండి బాబు అంటే అక్షరాల అతిక్రమములు తప్ప మరో విషయాలు ఏమి లేవు. బైబిల్ ఏం చెబుతుందంటే, అతిక్రమాలు దాచిపెట్టేవారు వర్ధిల్లరు అని. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు వర్ధిల్లినట్లుగా, ఆమేన్, మీ కుటుంబాలు వర్ధిల్లినట్లుగా, ఆమేన్, మీ వ్యక్తిగత జీవితాలు ప్రకాశించేటట్లుగా, తేజరిల్లేటట్లుగా నా దేవుని సన్నిధిలోనూ, కుటుంబంలోనూ, సంఘంలోనూ, నలుగురి మధ్యలో, సమాజంలోనూ మీ కుటుంబాలు మీరు దేవుని ప్రమాణంగా వెలిగించబడాలి అంటే, వర్ధిల్లగలగాలి అంటే మీరు చేయాల్సినటువంటి మొదటి కార్యక్రమం ఏంటంటే, ఒకవేళ ఏమైనా అతిక్రమములు ఉంటే, ఈ రోజున క్రమం తప్పిన అనుభవాలు ఏమైనా ఉంటే వాటిని ఏం చేయాలంటే దాచేయాలా? చెప్పండి, దాచేయాలా? లాక్ పెట్టేయాలా? వాటికి లాక్ పెట్టేసేయాలా? పేటలు పెట్టేసేయాలండి.
బైబిల్ చెప్తే లేదు ఓపెన్ చేసేసి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టే. బైబిల్ చెప్పింది. కనుక మన వ్యక్తిగత జీవితాలు వర్ధిల్లాలండి. మా పరిస్థితులు దినదినాభివృద్ధి చెందాలండి. మా కుటుంబాలు దేదీప్యమానంగా తేజరిల్లాలి అండి అనుకుంటే కనుక మీ అతిక్రమాలు ఈ రోజున అక్షరాల వాటిని దాచిపెట్టకుండా ఒప్పుకొని విడిచిపెట్టేసి. ఎక్కడ విడిచిపెట్టాలి? ఎక్కడ ఒప్పుకొని విడిచిపెట్టాలా? ఎవరైతే కనికరిస్తారో, ఆమేన్, హల్లెలూయా, ఎవరు కనికరిస్తారో, ఎవరు క్షమిస్తారో, ఎవరు పరిహరిస్తారో, ఎవరు వాటిని రూపుమాపేస్తారో, ఎవరు వాటిని అగాధపు సముద్రపు లోతులోనికి తీసుకెళ్లి పడేస్తారో, అదిగో ఆయన పాదాల చెంత ఒప్పుకుని విడిచిపెట్టాలి. నువ్వు ఊరు వాళ్ళందరి దగ్గర ఒప్పుకుంటే ఏం చేస్తారు? రా నువ్వు కూడా రాయితే, ఇప్పుడు నువ్వు మాకు పడివి అయితే, ఇప్పుడు మాకు కూడా అడిగిపెట్టేది, ఇప్పుడు మాకు కూడా తెచ్చిపెట్టేది ఈసారి ఇక అడగలే. అట్లా పడ్డారు కొంతమంది ఉన్నారండి. ఇక్కడ ఉన్నారండి కొంతమంది. అట్లా మనుషుల దగ్గర, నీకు తెలిసిన వారి దగ్గర, నువ్వు నమ్మిన వారి దగ్గర, నీవు ప్రేమించే వారి దగ్గర ఈ రోజున ఎవరి దగ్గర అంటే ఒప్పుకుంటే వాళ్ళు కనికరిస్తారంటే కనికరించరు. కనికరిస్తారా? కనికరించాలి. ఏం చేస్తారంటే కాల్చుకు తింటారండి. ఏం చేస్తారు? అక్షరాలు ఇది నిజం అండి. కాల్చుకు తింటారు. జీవితకాలం నీ ప్రాణం పోయేదాకా నేను కాల్చుకు తింటారు. నీ అతిక్రమాలు ఎక్కడ విడిచిపెట్టాలి? ఎవరి దగ్గర ఒప్పుకోవాలి అంటే జీవము గల దేవుని పాదాల చెంత. ఆయన ఏం చేస్తారంటే నిన్ను కాల్చుకు తినడాయన. నేను అప్పుడప్పుడు తెప్పిపోవడం, అప్పుడప్పుడు ఆ కోణంలో చూడండి నిన్ను, ఆ దృష్టితో చూడండి నిన్ను, ఆ ఆలోచనతో చూడండి నిన్ను. ఏంటి మరి ఇప్పుడు మరి నాకేంటి అని వెకిలి మాటలు మాట్లాడాయన ఏం చేస్తాడంటే అక్షరాల నిన్ను కనికరిస్తాడు. నీ మీద ఆయన కనికరాన్ని కుమ్మరిస్తాడు. నీ బలహీనతను క్షమిస్తాడు. నిన్ను కనికరించి ఆదరించి నీవు తన పరిశుద్ధమైన రక్తం చేత కలిగి నిష్కళంకమైన రక్తాన్ని ప్రోక్షించి నీ జీవితాన్ని, నీ వ్యక్తిగత హృదయాన్ని ఏం చేస్తాడంటే నూతన పరుస్తాడు. ఇది నేను ఆరాధించే దేవునిలో ఉన్న ప్రత్యేకత. ఈ రోజున మనుషుల వ్యక్తిగత అనుభవాల్లోకి మనం వెళితే, ఎందుకంటే ఈ రోజున పరిస్థితులు ఏంటండి బాబు అంటే ఎక్కడ ఒప్పుకుని విడిచిపెట్టాలో అర్థం కాక, ఎవరి దగ్గర చెప్పుకోవాలో అర్థం కాక ఈ రోజున జీవితాన్ని కలుపుని చేసుకుంటూ నవ్వులు పాలు చేసుకునే వ్యక్తులు సమాజంలో ఎక్కువైపోయారు. ఎక్కడ ఒప్పుకుని, ఎవరి దగ్గర ఒప్పుకుని, ఎవరికో చెప్పుకున్న తర్వాత వాళ్ళు జలగల మాదిరిగా పీల్చుకుని రక్తాన్ని తాగేస్తుంటే ఏం చేయాలో అర్థం కాక, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఈ రోజున ఇంకా 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 పాపంలో నుండి అధిక పాపంలోనికి వెళ్ళిపోతున్నారు. బ్లాక్ మెయిలింగ్ ఆయన చేయడే, ఆయన బ్లాక్ మెయిల్ చేయడు కదా. అందుకనే అది రాయబడిన మాట ఏంటంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుకుంటాడు. నా ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు మీ అతిక్రమాలని దాచిపెట్టుకోకుండా దేవుని పాదాల చెంత ఒప్పుకొని విడిచిపెడితే ఆయన ఏం చేస్తాడంటే అక్షరాల వాటిని మరలా జ్ఞాపకం చేసుకోకుండా, మరలా కనిపించకుండా, బైబిల్లో రాయబడిన మాట అగాధపు లోతులోని వాటిని పడేస్తాడటండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా దేవుడు మిమ్మును వర్తిల్ల చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. సరే, జాగ్రత్తగా ఆలకించండి. ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేసి ముగిస్తాను. ఓసారి కొంతమంది దైవజనులతో ఉన్నారు, సహవాసం కలిగి. ఎట్లా కలిగి? సహవాసం కలిగి దైవజనులతో. చాలా మంది మందిరానికి వస్తారు, సంఘానికి వస్తారు, సంఘ సభ్యులు అంటారు, సహవాసులను ఉంటారు. కానీ ఎందుకో అంటి అంటున్నట్టుగా, ముంటి ముట్టనట్లుగా చెప్పండి
చేస్తూ ఉంటారు కొంతమంది. అంటి అంటున్నట్టుగా, ముట్టి ముట్టినట్లుగా, వెళ్తే వెళ్ళకపోతే ఏంటో, వెళ్తే ఏంటో అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారండి. కొంతమంది అదో జబ్బు, వాళ్ళకి అదో రోగం ఉంటే ఎట్లా ఉండాలా? వెచ్చగానా? చెప్పండి. వెచ్చగా, లేదంటే చల్లగా, బాధ్యతగా, ఈ రోజున యథార్థంగా, ఈ రోజున మంచి మనసుతో దేవుని సన్నిధిలో ఉండగలిగితే చాలు కదా, దేవుని ఆరాధించగలిగితే చాలు కదా. సరే, కొంతమంది దైవ సేవకునితో ఆత్మీయంగా అనుబంధం కలిగి, సహవాసం కలిగి ఆయనతో పాటు ఉన్నారండి. ఆయన చెప్పే విషయాలు వింటా, ఆయన నడిపించే మార్గాలు నడుస్తా, ఆయన మాటకు లోబడుతూ విధేయత కలిగి అలానే సాగిపోతారు. అంతా ఒకచోటే ఉండి, ఒకచోటే వండుకొని, ఒకచోటే తింటూ ప్రశాంతంగా సాగిపోతున్నటువంటి రోజులని. ఈ లోపుగా ఎవరికో ఇద్దరు ముగ్గురికి ఒక ఆలోచన వచ్చింది. ఏమని? ఇక్కడ మనం చాలా చాలా ఇరుకిరుగ్గా ఉంటున్నాం. ఎట్లా ఇరుకిరుగ్గా ఉంటున్నాం, సరిపోవట్లేదు, అంతా ఇరుగ్గా ఉంటుంది. కాస్తంత ప్రైవసీ కావాలి. ఏం కావాలండి? ఏం కావాలంట? చెప్పండి. కాస్త స్వేచ్ఛ కావాలి. ఏం మాట్లాడుకోవడానికి లేదు, ఇలా తిరగడానికి లేదు. ఎందుకు తిరగాలి నువ్వు? ఎవరు చూపించాలా? ఎందుకు అలా తిరగాలి? జబ్బు నీకు ఏమన్నా? ఇలా తిరగడానికి లేదు, ఇలా అనుకోవడానికి లేదు. ఇలా అనుకుంటావా? ఏమిటి భర్తనే నీకు ఏమన్నా వచ్చి? ఇలా అనుకోవడం లేదు, అసలు ఏమీ లేదు, అసలు చాలా ఇబ్బందిగా ఉంది, కాస్త మనం పక్కకెళ్ళి అక్కడ ఉంటే అని ఆలోచన వచ్చింది. ఎవరికి? కొంతమంది. అర్థమవుతుందా? దైవ సేవకునితో దైవ వైరాగ్యంలో అసలు ఏమీ తెలియకుండా, లోకమాయ అర్థం కాకుండా, ఆ వాసన లేకుండా ఈ రోజున దేవుని సాన్నిధ్యంలో దైవ సేవకునితో సహవాసం కలిగి సాగిపోతున్నటువంటి ఆ రోజుల్లో కొంతమందికి అవి కాస్త ఇబ్బందిగా అనిపించిందండి. మరీ స్వేచ్ఛ లేకుండా, మరీ ప్రైవసీ లేకుండా, ఇలా ఇరుకిరుగ్గా ఇబ్బందిగా, ఇక ఒకటే గొడవ, ప్రార్థన ఇలా అంటావా అని పాస్టర్ గారి దగ్గరికి, అయ్యారు మాకు కాస్త ఇరుగ్గా ఉంది ఇక్కడ. ఎట్లా ఉందటండి? ఎట్లా ఉంది? ఇరుగ్గా సత్తుంది, ఇరుగ్గా ఉంటుంది కనుక మేము కొంత అలా వెళ్ళి అక్కడ ఒక ఇల్లు కట్టుకుంటాం. ఏది ఉన్న కానీ చాలట్లేదు, కాస్త ప్రక్కకెళ్ళి ఒకటి వేసుకుంటామండి, ఈ ప్రక్కన ఒకటి వేసుకుంటామండి అని పాస్టర్ గారితో చెప్పారు. నేను దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అందరూ కలిసి ఉంటే బాగుంటుంది కదా. దేవునికి స్తోత్రం. ఏమంటారండి? ఏమంటారు? ఇప్పుడు మేము మా ఇంటికాడ ప్రార్థన పెట్టుకున్నాం అనుకున్నాం, ఆదివారం అయిపోతున్నాం అన్నాడే అనుకో ఒకడు, ఒక ఆమె అట్లా ఆలోచన చేసింది అనుకోండి. ఆలోచన చేయండి, బాగా గమనించండి. దైవ సేవకుని దగ్గర ఉండి, యాజకుని దగ్గర ఉండి, సమర్పణ కలిగినటువంటి, దేవుని పిలుపు కలిగినటువంటి ఒక వ్యక్తి దగ్గర ఉన్నటువంటి కొంతమందికి ఇప్పుడు మరో ఆలోచన వచ్చింది. ఈ సేవకుడు ఏమైనా వ్యాపారం చేసుకుంటా, ఈ సేవకుడు ఏమైనా కవులకు ఒక 50 ఎకరాలు చేసుకుంటా, ఈ సేవకుడు ఏమైనా చీటీ పాటలు పెట్టుకుంటా, ఈ సేవకుడు ఏమైనా డోక్రా డబ్బులు కట్టించుకుంటా, ఈ సేవకుడు ఏమైనా గ్రామంలో కార్యక్రమాలన్నింటిలో తలదూరుస్తా, ఈ సేవకుడు ఏమైనా అర్థం పడుతుందని శోభమైన కార్యక్రమాలన్నింటికి దగులుబాటు వేషాలని వేసుకుంటా, లోకంలో రాజకీయాలు తలదూర్చి సేవ నిర్లక్ష్యం చేస్తా ఉంటే, పాస్టర్ గారు మరి మేము పక్కన షెడ్ వేసుకుందాం అనుకుంటున్నామండి అని చెప్పి సచ్చినా దానికి అర్థం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాస్టర్ గారికి ఏమో దేవుడు, సేవా సంఘము, పరిచర్య తప్ప రెండో ఆలోచన లేదయ్యి. వచ్చిన కాలంలో మూట కట్టి బ్యాంకులలో ఇంకో చోట వడ్డీకి తిప్పుతా ప్రశాంతంగా బ్రతుకుతామన్న ఆలోచన కూడా లేదయ్యి. ఇలాంటి వాడి దగ్గర ఇప్పుడు ఏమన్నారు, వీళ్ళు మాకు ఇరుగ్గా ఉంది, ప్లేస్ సరిపోవట్లేదు, ఏం కావాలంట? ప్రైవసీ కావాలంట. ప్రైవసీ అంటే ఇవి ఏం చేసినా ఏంటండి, ఇతను ఏం చేసినా, వీళ్ళిద్దరు కలిసి ఏం చేసినా, పోనీ ఇంకో నలుగురు కలిసి ఏం చేసినా ఎవరు చూడకూడదు, వినకూడదు, మాట్లాడకూడదు, ఏం తిరిగినట్టు ఉండాలండి. ప్రైవసీ కావాలంట వీళ్ళు, ప్రైవసీ. దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి అలా చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన అలా చేయకూడదు, అలా చెప్తే కేవలం ఉందా, అది అసలు అట్లా అని పాస్టర్ గారు ఏమన్నా అన్నాడు అనుకో, అదిగో పాస్టర్ గారికి భయం,
పాస్టర్ గారికి మనం ఇలా పక్కన కూర్చుంటున్నామని, మనం షెడ్ వేస్తామని, మనం అటు వెళ్తున్నామని, ఇటు పోతున్నామని, ఇలా మాట్లాడుతున్నామని, ఇలా చెప్పామని పాస్టర్ గారికి మనం అంటే చెప్పండి అది ఇది ఏదో అని అనుకుంటారు కదా. అందుకని పాస్టర్ గారు ఏమనలేదండి, దేవునికి స్తోత్రం, ఏమనలేదండి. సరే సరే అండి అని నిదానంగా మంచిగా అయినా ప్రశాంతంగా చెప్పాడండి. సర్లేండి అన్నాడు. లేఖన భాగాలు అంటాయి, ఇరుకు మార్గములో ప్రవేశించ పోరాటం చేయండి. ఎంతసేపు ఆ పోరాడుతూనే ఉండాలా ఇరుకు మార్గంలో ప్రయాణం చేయడానికి. విశాలత కావాలంటే విశాలత. ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, దైవజనులు ఏమన్నారు అంటే సరే మీరు వెళ్ళండి అన్నాడు. ఈ లోపుగా ఇంకాస్త అతి తెలివిగా మాకు మనిషి ఏమన్నాడంటే అయ్యారు మేము వెళ్తాం, మరి బాగుంటుందో బాగోదు, మీరు కూడా మాతో పాటుగా రావాలా. ఎక్కడికి వెళ్తారట? ఇప్పుడు వెళ్ళి చెట్లు కొట్టి, కర్రలు కట్టి, దూలాలు కొట్టి ఏం చేస్తారట? ఒక నివాసం కట్టుకుంటారట వీళ్ళు ప్రత్యేకంగా. సరే వెళ్ళమన్నాడు కదా, ఏమనలే కదా. వెళ్ళొద్దంటే అందుకు పాస్టర్ గారు వెళ్ళొద్దు అంటున్నాడు, అట్లా అంటున్నాడు, ఇట్లా అంటున్నాడు. ఆయన భయం, మనం ఏదో చేసేస్తామని, ప్రార్థన చేసేస్తామని, మనకి అభిషేకం వచ్చేస్తుందని కాలనీలో మనకు తెలియకుండా ప్రార్థన పెట్టారు. ఎవరు? మన విశ్వాసులే. అభిషేకం అనిపించింది అప్పుడు. నాకు తెలిసి మమ్మ తెలియదని కాలనీలో అది మీకు చెప్పాలి వినండి. ఇప్పుడు ఏదైనా ఉంటే ఇగో ఆ అబ్బాయికి బాగాలేదు, ఆ ఇంటికాడ ప్రార్థన పెడతాం, అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. శుభం తల్లి ఇంటికాడ ప్రార్థన చేద్దాం, అలా మన మనవడు బాగాలేదట, ప్రవీణ్ కొరకు ప్రార్థన చేద్దాం అని నేనే చెప్తాను కదా. నేను చెప్తాను కదండి, నేను చెప్పలేదు, మనకేం తెలియదు. వీళ్ళకి వెళ్ళే ఒక కూటమి పెట్టారండి. హల్లెలూయా. అదో కూటమి అండి. ఒక కూటమి పెట్టేసి ప్రార్థన చేస్తా ఉన్నారంట. ప్రార్థన చేస్తూ ఉంటే ఎట్లా ఇలా అట్లా ఉంటుందండి. ఈమండి ఒక మన విశ్వాసేనండి, నువ్వు ఆదామన్నావు కదా, ఇట్లా వచ్చేసి అభిషేకం వచ్చేసి ఇట్లా అంటుంటే ఈ ప్రక్కన ఆవిడ కూడా మళ్ళీ అలా అనకపోతే నాకు అభిషేకం లేదనుకుంటారుగా ఆ పక్కోళ్ళు చూసేవాళ్ళు. అందుకని ఎవరు కొత్త వాళ్ళు ముగ్గురు వచ్చారు ఆ పక్కోళ్ళు, ఈ దీనికి ఇలా అంటుంది, నేను అట్లా అనుకుంటే ఇలా రాలేని ఈమె ఏం చేసింది చెప్పండి అండి. ఇంకో యాంగిల్ మార్చింది, ఇలా అట్లా ఈమె ఇలా అంటుంది, ఇలా మార్చి మొత్తం మీద ఆ కోపం ఏం చేశారంటే ఏదో సర్కస్ మాదిరిగా చేసుకొస్తా ఉంటే ఇంకో మూడో అమ్మాయి ఉంది కదండి, ఇంకో అమ్మాయి మన విశ్వాసి, ముగ్గురు అండి. ఈమెక మధ్యలో అని ఈ రెండు చేతులు పట్టి ఇలా పట్టుకుని ఒక్కొక్క అమ్మాయిని గుద్ది పాడేసిందటండి. మన విశ్వాసాన్ని మనం కొడితే కొట్టింది అనుకోవచ్చు, బయట ఎందుకు కొట్టాలండి? వాళ్ళు మామూలుగా వచ్చారండి ఆ రోజు. మామూలు చేయరు, అసలు చెట్లు ఇరిగిపోతాయి, పర్వతాలు కదిలిపోతాయి అనుకుని వాళ్ళు వచ్చి కూర్చున్నారు, వాళ్ళని కూడా కొట్టి పాడేసిందటండి. కళ్ళు తెరి చూసేసరికి కొట్టిన అమ్మాయి తప్ప కొట్టించుకున్న వాళ్ళు ఎవరు? నిజమేనండి, వెళ్ళిపోయారు. ఫోటోలో ఇది అయిపోయింది. ఇలాంటి ఫోటోలు ఉంటాయండి, ఎందుకుండా. సరే వదిలేసేయండి. ఆ కూటమి పెట్టారుగా, ఆ కూటమిలో ఇక మరలా కూటమి ఇప్పుడు ఇంకా పెట్టలేదు. మరలా కొంతకాలానికి చర్చిలో పెట్టారు. అదే టీం మళ్ళీ చర్చిలోకి వచ్చారు. చర్చిలో ఉపవాస ప్రార్థన జరుగుతుంటే ఆ ఉపవాస ప్రార్థనలో కూడా అదే తంతు. ఈమె గంతులు వేసుకుని మోకారం కదండి అని మళ్ళా కొట్టిందంట. ఆ కొట్టిన తర్వాత కొట్టించుకున్నామే గుద్దుతో అట్లా భరించి కొడుతుంది కదా ఆమె. ఇలాగా లేరు, వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు చర్చిలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేషధారుని దేవుడు కదండి. ఆ కొట్టేస్తుంటే అని పడి కాసేపు తేరుకున్న తర్వాత ఇప్పుడు ఈమెకి వచ్చింది మళ్ళీ. ఏంటి? అదే ఆత్మ. ఈమె మళ్ళీ మోకరించుకుంటే ఇలా అలా తిరిగి రౌండ్ వెళ్ళి నా దేవుడు మిమ్మల్ని వర్తిల్ల చేయండి అని చెప్పండి.
హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొట్టించుకున్నామే లేదు, కొట్టినాము కూడా లేదు. చూసిన వాళ్ళు విచిత్రంగా చూశారు, ఏంటి ఇలా ఉన్నారు, ఏంటి ఇలా బాధేసుకున్నారంటండి. ఎట్లా అని? స్తోత్రం, యేసు రక్తమే చేయి, యేసు రక్తమే చేయి. ఇట్లా మామూలుగా కూడా కాదు. అందులో వాళ్ళు అనుమాన పడతాకి ఇదేదో అనుకుంటా కూడా తావు లేకుండా ఏం చెప్పేవారు మధ్యలో ఇలా చెయ్య, ఇట్లా యేసు రక్తమే చేయి అని కొడితే నడుము ఉంటుందండి? ఉంటుందండి? ఏదో వెళ్ళిపోవాలి కదా, బెల్ట్ వేసుకోవాలి కదా, బెల్ట్ ఇలా నడవాలిగా. విచిత్రమైన వ్యక్తులండి కొంతమంది. హల్లెలూయా. పడేసుకుంటారా? అభిషేకం ఏంటండి అది? అభిషేకం ఏంటో, ఆత్మ ఏంటో తెలియని అర్థం పడుతుంది మనుషులకు. నందండి. సరే వినండి, పాస్టర్ గారు వారితో పాటు వస్తానన్నాడు. రానంటే మళ్ళీ అదొక సమస్య. పాపం వెళ్తానన్నాడా, వెళ్తానన్నాడు. వెళ్ళారు. ఇక వెళ్ళి మొదలెట్టారండి. ఏమి నరకడం? చెట్లు నరకడం. గొడ్డలు తీసుకుని అందరూ చెట్లు నరుగుతున్నారు. చెట్లు నరుగుతా ఉన్నప్పుడు ఈ చెట్లు నరికేటప్పుడు ఒక వ్యక్తి గొడ్డలి ఆ కాలువ ప్రక్కన, నది ప్రక్కన నరుగుతూ ఉంటే, ఆ గొడ్డలు నరుగుతూ ఉన్నప్పుడు ఆ నరికేవాడికి కర్ర చేతిలోనే ఉండిపోయింది. కావ అంటారా, పిడి అంటారా? మీరు ఏమంటారు? గొడ్డలి కర్ర, గొడ్డలి కావ, లేదంటే పిడి అనకూడలే. పిడి అంటే కొడవలకి, కొడవలు అంటారు, లేదంటే వేరే అంటారు. పిడి అనే విషయం అక్కడ మాట్లాడతారు. కావ లేదంటే గొడ్డలి కర్ర చేతిలోనే ఉంది, కానీ గొడ్డలి మాత్రం నీటిలో పడిపోయింది. నరుగుతున్నప్పుడు నీటిలో పడిపోయింది. మిగతా వాళ్ళంతా నరుగుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మిగతా వాళ్ళంతా నరుగుతున్నారు. ఇప్పుడు పడిపోయిన తర్వాత ఈ మనిషి ఏం చేయాలా? అయ్యో, అసలే ఇప్పుడు మనందరం కలిసి ఉండి, ఐక్యతగా ఉండి, సహవాసంగా ఉండి, అంత బాధ్యతగా ఉండి, ఆత్మీయంగా ఉంటాం ఉన్నప్పుడు ఇప్పుడు మనమేమో మరలా మేము కాస్త పక్కన ఇల్లు వేసుకుంటాం, నివాసం ఇరుకిరుగ్గా ఉంది, మీరు వస్తూ ఉంటే, మీరు కూర్చుంటుంటే మాకు ఇబ్బందిగా ఉంటుంది, మాటికి మీరు అడుగుతారు, ఇలా ఎంత ఇబ్బందిగా ఉంది, అందుకని కాస్తంత కథల ప్రశాంతంగా అలా అనుకుని మనం వచ్చాము. తీరా ఇప్పుడు గొడ్ల పడిపోయిన విషయం ఆయనకి చెప్తే, ఎవరికి? దైవజనుడికి చెప్తే భలే జరిగింది అనుకుంటాడేమో. అసలు చెప్పడం మంచిది కాదేమో, చెప్పకుండా ఉంటేనే మంచిది. హలో, జరిగింది చెప్పకుండా ఉంటేనే మంచిది అని మౌనంగా ఉండిపోయాడా అంటే, బైబిల్లో గమనిస్తే ప్రియ దేవుని ప్రజలారా, నిజానికి ఇప్పుడు గొడ్డలు పడిపోయిన తర్వాత మిగతా వాళ్ళతో ఏం చేస్తున్నారు? నరుకుతున్నారు. ఇప్పుడు ఈయన కూడా అందరితో పాటుగా గొడ్డలు పడిపోయింది. పడిపోయిన విషయం ఎవరికి చెప్పకుండా గొడ్డలు ఉన్నట్టుగానే కాస్త యాక్షన్ చేయొచ్చు. యాక్షన్ ఏంటండి? యాక్షన్ చేయొచ్చండి. ఏది? కర్తో అంటే కొడుతున్నట్లుగా, నరుకుతున్నట్లుగా. కావ చేతిలో ఉంది కదండి, రే దాని త్వరగా అని ఏం చేయొచ్చండి? యాక్షన్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చండి. కానీ అతను అలా చేయలేదండి. వెంటనే దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళిపోయి అయ్యా, నా గొడ్డలి పడిపోయింది చెప్పేశాడండి. చదువుతారా వాక్య భాగాన్ని? ఇప్పుడు రాజుల 2వ గ్రంథం. అమ్మ తీసిన వాళ్ళు విన్నారని చెప్తున్నాను కనుక అర్థమైన వాళ్ళు ఆ విషయం ఎక్కడో చెప్తారమ్మా. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం, అటు పేజీ నెంబర్ కూడా చెప్పండి తల్లి. 311వ పేజీ తీయండి. పాత నిబంధన గ్రంథంలోని రాజుల 2వ గ్రంథంలోని 6వ అధ్యాయంలోని మొదటి వాక్యం చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్దనున్న మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మాను అచ్చటి నుంచి తెచ్చుకుని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెళ్ళుమని ప్రత్యుత్తరం ఇచ్చాడు. వెళ్ళండి, సరే వెళ్ళండి అన్నాడు. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నువ్వు రావాలని కోరగా అతడు నేను వచ్చానని చెప్పి వారితో కూడా
పోయెను. వారు యుద్ధానికి వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూడను నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యా నా ఏడువాడా, అది ఎరువు తెచ్చినదని మొర్ర పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ఇప్పుడు గొడ్డలు తెచ్చాడండి, పడిపోయింది. పడిపోయినప్పుడు ఏం చేశాడంటే ఇతను దైవజన్ దగ్గర, అయ్యా నా గొడ్డలి నీటిలో పడిపోయింది అని మొరపెట్టుకున్నాడా? మొరపెట్టుకున్నాడు. వినండి, జాగ్రత్తగా ఆలకించండి, తల పైకి. ఇప్పుడు నీ చేతిలో ఉన్నది, లేదా నువ్వు కలిగి ఉన్నది, లేదా నువ్వు సంపాదించుకున్నది, నీకు కలిగింది పడిపోయింది. ఏమైంది? పడిపోయింది. పోగొట్టేసుకున్నావు. పోగొట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పోయిందనే విషయం ఎవరికి తెలియపరచకుండా, పోయిందనే విషయం ఎవరికి తెలియకుండా నువ్వు ఉన్నట్టుగానే, ఏంటి ఉన్నట్టుగానే, పోలేదు ఉంది అన్నట్టుగానే వెళ్ళిపోదాం అనుకుంటున్నారు కొంతమంది. అర్థమవుతుంది? ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తారేనండి. లేఖన భాగాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనం గుర్తు చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు నీకు కొన్ని తలాంతులు ఇచ్చాడు, దేవుడు నీకు కొన్ని వరాలు ఇచ్చాడు. దేవుడు సన్నిధిలో, దేవుడి సన్నిధిలో, పరిచర్యలో, లేదంటే ఆత్మల రక్షణార్థమై నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో, నీవు చిన్న వయసైనా పెద్ద వయసైనా, ఈరోజు చదువున్నా లేకపోయినా, దేవుడు నీకంటూ కొన్ని ప్రత్యేకతలు ఇచ్చాడు, కొన్ని ఆయుధాలు ఇచ్చాడు, కొన్ని వనరులు ఇచ్చాడు, కొన్ని ఈవులు ఇచ్చాడు, కొన్ని తలాంతులు ఇచ్చాడు. అయితే అజాగ్రత్త వలన దాన్ని నువ్వు పోగొట్టేసుకున్నావు. పడిపోయింది. అది లేదు, ఇప్పుడు గతంలో ఉన్నది లేదు. ఇప్పుడు అది పోయిన తర్వాత కూడా నువ్వేం చేస్తున్నావు అంటే, ఇప్పుడు జనాలకు తెలియకుండా, సంఘానికి తెలియకుండా, భర్తకు తెలియకుండా, భార్యకు తెలియకుండా, వీధిలో వాళ్ళకి తెలియకుండా, బంధువులకు తెలియకుండా, అయిన వాళ్ళకి తెలియకుండా, నీవు ఆత్మీయురాలు అని నమ్మే వాళ్ళకి తెలియకుండా ఏం చేస్తున్నావు అంటే, ఉట్టి కర్ర పట్టుకుని గొడ్డలు లేదు, గొడ్డలు తెగరు, ఏం జరగదు, ఏం పని అవ్వదు, కానీ గొడ్డలు పట్టుకుని పోయిందనే విషయం ఎవరికి అర్థం కానట్లుగా నటిస్తా ఉన్నారు. కొంతమంది నటిస్తా ఉన్నారు. ఆ ప్రార్థన విషయం లేదు ఇప్పుడు, ఆ ఉద్యమం లేదు ఇప్పుడు, ఆ అభిషేకం లేదు ఇప్పుడు, ఆ ధైర్యము, ఆ తెగింపు, ఆ త్యాగము, దేవుడి కొరకు ఉడకవేసే ఆ అనుభవం లేదు ఇప్పుడు. కానీ ఉన్నట్టుగానే ప్రైజ్ రాడండి అన్నట్లుగా ఉన్నట్లుగానే నటన ప్రారంభించావు. బైబిల్ చెబుతుంది, అతిక్రమాలు దాచిపెట్టేవారు వర్తిలను వాటిని ఒప్పుకుని విడిచిపెడితే కనికరాన్ని పొందుకుంటారని కదా బైబిల్ చెప్పింది. మరి పోయిందేదో, పోగొట్టుకున్నదేదో ఆయన సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టాలి కదా, చెప్పుకోవాలి కదా, మొరపెట్టుకోవాలి కదా, అక్కడ ఏది నువ్వు అక్కడ మొరపెడుతున్నావు? ఎక్కడ చెప్తున్నావు? నువ్వు ఎక్కడ అర్థమయ్యేటట్టు చెప్తున్నావు? పోయిందేదో, పోగొట్టుకునేదో, నీ జీవితంలో కోల్పోయిందేదో, ఏం చేశావు, ఎలా ప్రవర్తించావు, ఎలా పోగొట్టుకున్నావు, ఎక్కడ పడేసుకున్నావు, ఏది చెప్తున్నావు ఆయనకి? ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు కదా, ఆయన నీతోనే ఉన్నాడు కదా, తీసుకొచ్చారు లేదా ఆయన్ని? దైవజనుడిని తీసుకొచ్చారు కదా, దైవజనుడు అక్కడే ఉన్నాడు కదా, వెంటనే పోయి అయ్యా అని మొరపెట్టావా? లేదు. దాచిపెడుతున్న విషయాన్ని, ఏ విషయాన్ని? పోయిన విషయాన్ని. ఏ విషయాన్ని? నువ్వు పోగొట్టుకున్న విషయాన్ని నీ చేతులారా చింపేసుకున్నావే, నీ చేతులారా పగగొట్టేసుకున్నావే, నీ చేతులారా పోగొట్టేసుకున్నావే, పడేసుకున్నావే. ఆ విషయాన్ని ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తున్నావు. నా ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, సరిగ్గా గమనిస్తే వాక్యపు లోతుల్లోనికి వెళితే ఆ మనిషి పోగొట్టుకున్నాడా లేదా? పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న దాన్ని దాచేసాడు ఎవరికి తెలియకుండా. ఎంతసేపు టైం అవుతుంది, అయిపోయింది అని హడావిడి చేస్తా మేనేజ్ చేస్తున్నాడా? పోగొట్టుకోలేదు అన్నట్లుగా, పడేసుకోలేదు అన్నట్లుగా,
కోల్పోలేదు అన్నట్లుగా నటిస్తున్నాడండి? లేదే, వెంటనే అంతేనండి ఏం చేశాడు? పోగొట్టేసుకున్నాడా? 5వ వాక్యం, ఒకడు దూరం నడుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యా ఏం చేశాడండి? అయ్యా అయ్యా కోల్పోయానయ్యా, పడిపోయానయ్యా, పడిపోయిందయ్యా, జారిపోయిందయ్యా, కాలు జారిపోయిందయ్యా, అయ్యా జీవితం గందరగోళం అయిపోయిందయ్యా, నాకు తెలియకుండా ఇలా అయిపోయిందయ్యా, పొరపాటు అయిపోయిందయ్యా, తప్పిదం అయిపోయిందయ్యా, నేరం అయిపోయిందయ్యా, గౌరవం చేశానయ్యా, పడిపోయిందయ్యా, పోగొట్టేసుకున్నానయ్యా, నా చేతులు ఇప్పుడు లేదయ్యా, అయ్యా అయ్యా అని మొరపెట్టాడా? దైవజనుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లుతాడా? వాటిని ఒప్పుకుని దేవుని సన్నిధిలో, మనుషుల దగ్గర కాదు, నీకు తెలిసిన వాళ్ళ దగ్గర కాదు, ఎంత నమ్మకస్తులైనా సరే వాళ్ళ దగ్గర కాదు, నువ్వు ఒప్పుకుని విడిచిపెట్టాల్సింది జీవాధిపతి అయిన దేవుని దగ్గర, కనికరమూర్తి అయిన ఆయన దగ్గర ఒప్పుకుని విడిచిపెడితే వెంటనే వచ్చి మొరపెట్టుకున్నాడట. వెంటనే వచ్చి, దేవుని ప్రజలారా, ఇది నాన్న నువ్వు కోల్పోయింది ఏదో, పోగొట్టుకున్నదేదో, నీ జీవితంలో పడేసుకున్నాను అని దేని గురించి ఏదైతే పడేసుకున్నావో ఆ పడేసుకున్న దాని గురించి దేవుని పాదాల చెంత, దైవజనుడు అంటే దేవునికి సంకేతం, సాదృశ్యం. దైవజనుడు కూడానే ఉన్నాడు. ఇప్పుడు ఆయన పాదాల చెంత మోకరించి మొరపెట్టుకునయ్యా, నా జీవితంలో నేను దీన్ని కోల్పోయాను, ఈ పరిశుద్ధతను కోల్పోయాను, ఈ పవిత్రతను కోల్పోయాను, ఈ ప్రార్థన అనుభవాన్ని కోల్పోయాను, పరిశుద్ధాత్మ నింపుదల అనుభవాన్ని కోల్పోయాను, దేవుని కొరకు అడుగులేసి ఆ తీర్మానం కోల్పోయాను, దేవుని కొరకు ఖర్చు పెట్టి ఆ తెగింపు కోల్పోయాను, నా జీవితంలో ఎలుగెత్తి పాడే అనుభవాన్ని కోల్పోయాను, చప్పలు బట్టి దేవుని ఆరాధించే అనుభవాన్ని కోల్పోయాను. ఎంతమంది ఆరాధిస్తున్నప్పుడు ఆత్మతో నింపబడే వ్యక్తిని, కానీ ఇప్పుడు అనుభవం కోల్పోయానయ్యా. ఇప్పుడు ఇంతకుముందు ఎవరు చూసినా దైవికంగా అనిపించేవారు, కానీ ఇప్పుడు ఎవరు చూసినా సరే వేరే వేరే ఆలోచనలు వస్తున్నాయి. నా పరిస్థితి అయిపోయిందయ్యా, నేను కోల్పోయింది ఇదయ్యా అని దేవుని పాదాల చెంత నువ్వు ఏదైతే పడేస్తున్నావో, ఏదైతే కోల్పోయావో ఆయన పాదాల చెంత మొరపెట్టుకుంటే మేనేజ్మెంట్ మానేసి, నటన మానేసి, పోయినా సరే ఏమి పోలేదు, చేసేసి ఏమి చేయలేదు, తినేసి ఏమి తినలేదు అన్నట్టుగా కాకుండా దేవుని పాదాల చెంత వాటిని ఒప్పుకుని విడిచిపెడితే కనికరించబడతారని లేఖన భాగాలు చెబుతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆ కర్ర పట్టుకుని ఇలా 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 అనకుండా అందరినీ మెప్పించి ఒప్పించకుండా ఏం చేశాడంటే మొట్టమొదటిగా వెళ్ళిపోయాడు. కావునరా గొడ్డలే పడేసవా యాట్రా, ఇప్పుడు ఏం చెప్తావు అంటాడుగా వాడు. ఈడెళ్ళి ఇంకొకటి చెప్తాడుగా, వాడెళ్ళి ఇంకొకటి చెప్తాడుగా, ఇంకొకటి చెప్తాడుగా, అందరికి తెలిసిపోద్ది కదా. ఎవరు చెప్పాడు? వెళ్ళి దేవుని పాదాల చెంత మొరపెట్టుకున్నాడు. బైబిల్ జీవితానికి ఎంత ఉపయోగకరమో చూడండి. బైబిల్లో ప్రతి సన్నివేశం, బైబిల్లో ప్రతి కథనం మన వ్యక్తిగత జీవితానికి ఎంత శ్రేయస్కరమో చూడండి. వెళ్ళిపోయి చెప్పేసి దైవజనుడికి వెళ్ళిపోయి, ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, ఇంకో మాట చెప్పాడు ఆయన. చూస్తారా? 5వ వాక్యం, ఒకడు దూరము నరుకుచున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోగవాడు అయ్యో నా ఏళ్ళువాడా. చెప్పండి, చదవండి. అది ఎరువు తెచ్చుకున్నది, అది ఎరువు తెచ్చుకున్నదని ఏం తెచ్చుకున్నాడు? ఎక్కడ తెచ్చుకున్నాడు? ఇదా? హలో, ఇది ఎక్కడ? దీనికి ఇది సొంతది కాదా? అబ్బే, సొంతది కాదటండి. ఏం తెచ్చుకున్నాడంట? ఎట్లా తెచ్చుకున్నాడటండి? ఎరువు తెచ్చుకున్నాడంట. కొంతమంది ఇట్లాంటి వ్యక్తులు కూడా ఉంటారు. వాళ్ళకుగా వచ్చినటువంటి అభిషేకం కాదు, వాళ్ళు ఎగురుతున్నారు, వీళ్ళు ఎగురుతున్నారు, కొంతమంది ఎగురుతుంటారండి. కొంతమంది ఇట్లాంటి కూడా ఉంటారండి. ఎరువు తెచ్చుకున్నదట కొట్టండి. ఈ రోజున నీ గుండె లోతుల్లో నుంచి పరిశుద్ధాత్మ ద్వారా, ఆ కలిగే ప్రాణం ద్వారా కలిగిన ఏదైనా సరే అది దీవెనకరంగా ఉంటుంది. వాళ్ళ ప్రార్థన చేస్తున్నా, నేను కూడా చేయాలా?
అని వాళ్ళు పాడుతున్నారు, నేను కూడా పాడాలా, వాళ్ళు మాట్లాడుతున్నారు, నేను కూడా మాట్లాడాలి, వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు, నేను కూడా కొట్టాలి. ఇట్లాంటి భాగవతాలు జీవితానికి క్షేమం కాదండి. అభిషేకం అనేది, ఉద్యమం అనేది నీ గుండె లోతుల్లో నుంచి పుట్టాలి. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు బాగా ప్రార్థన చేస్తున్న వీళ్ళని చూసి, వాళ్ళని చూసి, ఆమెను చూసి, ఈమెను చూసి నేర్చుకోవద్దు. దేవుని పాదాల చెంత మోకరించి నీకు కావాల్సిందేదో పొందుకోవాల్సిందేదో ఆయన పాదాల చెంత మొరపెట్టుకుని ఆయన ద్వారా పొందుకో. ఉద్యమమైన, అభిషేకమైన, ఆనందమైన, ప్రార్థన శక్తి అయినా అవన్నీ దేవుని ద్వారా పొందుకుంటే అది క్షేమకరము. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏం చూసి, ఆమెను చూసి అట్లానే చేయాలా, అలానే కట్టాలా, అట్లానే మాట్లాడాలా, ఇట్లాంటి ఇమిటేషన్ ఏమి చేస్తే మంచిది కాదు. ఆయన పాడేస్తున్నాడు, నేను పాడుతా కూర్చుంటే, ఆయన మాట్లాడుతున్నట్టుగా నేను మాట్లాడుతూ కూర్చుంటే, ఆయన పాడుతున్నట్టుగా నేను మాట్లాడు, ఇట్లా చేయకూడదు కదండి. ఇమిటేషన్ అనేది ఉండకూడదు కదా. ఎరువు తెచ్చుకున్నది పోగొట్టుకున్నాడా? పోగొట్టుకున్న తర్వాత ఏం చేశాడంటే దాచిపెట్టేయకుండా కాముగా, ఏంటంటే అందరూ బట్టలు పని అయిన తీసుకొచ్చి బట్టలు అక్కడ పెట్టేస్తారు కదా, ఉట్టిగా తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఎవరో చూసారా, ఇట్లాంటి కూడా ఉంటారండి. గుంపులో కలిపేసి ఆ కర్ర ఏమో ఎవరో అవునా ఎవరంట అని మళ్ళీ ఈమె అంటదండి, మళ్ళీ ఇతనే అంటాడండి. అట్లాంటి పనులు చేయకుండా ఉన్నట్టుగా ముందు ఎక్కడికి వచ్చాడు? దైవజనుడి దగ్గరికి వచ్చి చెప్పేశాడా? మొరపెట్టుకున్నాడా? తర్వాత ఏం జరిగిందని బాబు అంటే మీకు ఒక మాటలో చెబుతా, దేవుని పేరట అతను కనికరించబడ్డాడు. ఆమేన్. పోగొట్టుకున్నదన్నా దొరికింది. దైవజనుడు చెప్పిన తర్వాత, దైవజనుడి దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్న తర్వాత ఏమైందని బాబు అంటే పోగొట్టుకున్న మళ్ళా వస్తువు దేవుని నామం పేరట అతని చేతికి దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన వ్యక్తిగత జీవితంలో అతిక్రమాలు దాచిపెట్టుకుంటే వర్తిల్లం కానీ దేవుని పాదాల చెంత వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరించబడతాము. అలా కాకుండా దాచిపెట్టేసి ఎవరికి తెలియకూడదని, నువ్వు ఎవరికి నాకు తెలియకుండా, వీళ్ళకి తెలియకుండా నువ్వు వ్యక్తిగత జీవితంలో పోగొట్టేసుకుని విడిచిపెట్టేసి పోయి పగలగొట్టుకున్న తర్వాత కూడా, జీవితాన్ని శాపంగా మార్చుకున్న తర్వాత కూడా అబ్బే నాకేంటండి నేను అని నటన చేస్తూ ఉంటే, భక్తి వేషం వేసుకుంటా ఉంటే, నీ వ్యక్తిగత జీవితంలో ఏమాత్రం నీ మీదకి దేవుని కనికరం రాదు. పోగొట్టుకున్నావు, దైవజనుడి దగ్గరికి వెళ్ళావు, మొరపెట్టుకున్నావు. దైవజనుడు అంటే ఎవరు? దేవుని స్థానం, దేవుని పాదాల చెంతకు వెళ్ళావు, మొరపెట్టుకున్నావు. ఆయన ఏం చేశాడు? విన్న తర్వాత వెంటనే ఆ గొడ్డలి మరలా అతని చేతికి వచ్చినట్లుగా దేవుడు అతన్ని కనికరించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ అనుభవం అయితే పోగొట్టుకున్నావు, ఏ అనుభవాన్ని అయితే కోల్పోయావు, ఏ పరిస్థితి అయితే, ఏ స్థితిలో అయితే నీ జీవితంలో నువ్వు కోల్పోయావు, ఎక్కడి నుంచి అయితే పడిపోయావు, సరిగ్గా అదే స్థానంలో నా దేవుడు నిలబెడతాడు. ఆయన కనికరం ద్వారా అదే స్థానంలో నిలబెడతాడు ఆయన. కనుక మన వ్యక్తిగత జీవితాల్లో విన్న మాట ఏంటంటే, అతిక్రమాలు దాచిపెట్టుకోకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుకుంటే దేవుడు మనల్ని కనికరిస్తాడు. నా దేవుడు మిమ్మును కనికరించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పోగొట్టుకున్నటువంటి దాన్ని మరలా తిరిగి పొందుకోవాలి. పోగొట్టుకున్న తర్వాత కూడా పోలేదు అన్నట్లుగా మాత్రం నటన చేయదు. పడిపోయింది, కనిపించకుండా పోయింది. పోగొట్టేసుకున్నారు, కోల్పోయారు. అయితే మరలా ఆ స్థాయి, ఆ స్థితి, ఆ అనుభవం, ఆ అభిషేకం, ఆ పరిశుద్ధత, ఆ ప్రార్థనా జీవితం, ఆ తీర్మానం, ఆ ప్రతిష్ట నీకు రావాలి అంటే దేవుని పేరట నీవు చేయాల్సింది ఏమిటో తెలుసా? ఆయన పాదాల చెంత అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టడం. దాచి వెళితే వర్తిల్లలేవు. నువ్వు కోల్పోయిన దాన్ని, నువ్వు పోగొట్టుకున్న దాన్ని తిరిగి మరలా పొందుకోవాలి అంటే, తిరిగి మరలా ఆ స్థాయిలో అందుకోవాలి అంటే, ఆ స్థాయిని అందుకోవాలి అంటే అక్షరాల దేవుని పాదాల చెంత మొరపెట్టి కనికరించబడినట్లుగా దేవుని పాదాల చెంత మొరపెట్టి అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడే ఆ
ఆ స్థాయిని మరలా అందుకోగలుగుతావు. కోల్పోయిన స్థితిని మరలా పొందుకోగలుగుతావు. ఎవరికి తెలియదు, కానీ నీ దేవుడికి తెలుసు నువ్వేంటో. ఈ మాటలు మీతో పాటుగా నేను కూడా వింటున్నాను. ఇదే వాక్యం మీతో పాటుగా నేను వింటున్నాను. ఇది మన వ్యక్తిగత జీవితాలకు పరిశుద్ధాత్మ దేవుడు అందించినటువంటి జీవాహారం. సరి చేసుకోవలసినవి, విడిచిపెట్టాల్సినవి, ఒప్పుకోవలసిన విషయాలు ఏమైనా ఉంటే నా ప్రియ సోదరి సహోదరులారా, మనుషుల దగ్గర కాదు, తెలిసిన వారి దగ్గర కాదు, బంధువుల దగ్గర కాదు, ఇదిగో జీవముగల దేవుని సన్నిధిలో ఉన్నావు. కెరూబులు సెరాపులు సంచరించే స్థలంలో ఉన్నావు. మహిమగల ప్రాంగణంలో ఉన్నావు. నా దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో విడిచిపెడితే, ఆయన సన్నిధిలో విడిచిపెడితే మహాపరికరం, నా దేవుడి మహాపరికరం నీకు తిరిగి వస్తుంది. ప్రార్థన ఆశీర్వాదం గారు. రక్షణ కాలంతా కూడా తండ్రి నీ కృపలో భద్రపరచాలని నా తండ్రి నీ కోసం నాయన మీ పాలనగా మమ్మల్ని తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. మీరు ఒక్కొక్క మాటతో మాట్లాడారు తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. మేము ఏ విషయాల్లో ప్రభువా అయ్యా జారిపోతున్నావు నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. మా పక్కనే ఉండి బాబు నా తండ్రి మీరు చూస్తున్న దేవుడు కనుక నా తండ్రి అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా వందనాలు చెల్లిస్తున్నారు తండ్రి. అయ్యా మేము నా తండ్రి వాటిని కప్పుకున్న తండ్రి అయ్యా భక్తి వేసుకుని భక్తి ముసుగులో ప్రభువా ఉన్నామని తండ్రి మీరు తెలియపరిచిన మాట కొరకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మనుషులు కళ్ళు కప్పుతా ఉన్నాయినా, పరిశుద్ధాత్ముడా మీ కళ్ళు కప్పలే ఉన్నాయినా, నీకు స్తోత్రాలు. మీరు చూస్తున్న దేవుడు అయ్యా, అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. ఆకాశంలో ఉంటుంది అయ్యా పేరు చూస్తున్న దేవుడు అయినా అయ్యా మా పరిస్థితిని వేడుకున్న తండ్రి మీరు మాటను ప్రతి మాట మీరు స్తోత్రాలు ప్రభా. మీరు తండ్రి అయ్యా విడిచిపెట్టేవాడు ఊరుతున్నారు ప్రభా. మీరు మాట్లాడిన మాట కొరకు స్తోత్రాలు. ఇప్పుడు వచ్చి ప్రతి ఒక్కరికి ప్రభా అటు తీర్మానంగా ఇచ్చేటండి ఏ విషయాల్లో ప్రభా అయ్యా తప్పబోతున్నాడో ఏ విషయాల్లో తండ్రి నీకు స్తోత్రాలు అయినా అయ్యా ప్రభావిస్తున్నారో తండ్రి వాటన్నింటినీ ప్రభా వారిగా చెబుతున్నారు కానీ మీ భావాలు చెబుతున్నారో చెప్పి తండ్రి అయ్యా వారిని విడిచిపెట్టండి. ఎక్కడైనా తండ్రి పుస్తకాలు జీవించడానికి దయచేయమని వేడుకున్నారు. ప్రతి ఒక్కరితో నా తండ్రి అటు కొత్త అభిషేకించండి ప్రభా. వాళ్ళను చూసిగా తండ్రి వచ్చేది, వాళ్ళను చూసిగా ఇచ్చేది, వాళ్ళను చూసిగా చేసేది నా తండ్రి. ఎవరి జీవితంలో ఎవరి కార్యక్రమ అయ్యా వారి జీవితంలో ఉద్యోగం కలిగిన తండ్రి అయ్యా మీ సన్నిధిలో మహిమా ఘనత ప్రభావం తండ్రి మీకు మాత్రమే చెల్లిస్తున్నారు. నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు ఈ ఆరాధనలో పాలు పొంది తీర్మానంతో ప్రార్థన చేసుకున్న వారందరికీ, వారి కుటుంబాలకు, వారి కుటుంబీకులకు ఆయన కృపా సమాధానములు సదా తోడైండి కనికరించి వర్తిల్ల చేయునుగాక. ఆమేన్. చిందబడి చేతులెత్తి హల్లెలూయా, రెండు చేతులెత్తి హల్లెలూయా, రెండు చేతులు ఊపుతూ చెబుదాం హల్లెలూయా. మరొకసారి పేరు పేరు అప్పుడు వచ్చి మీ అందరికీ పెద్దలకు అందరికీ వందనాలండి.